హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జిల్లా లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ స్పెషలిస్ట్ని. ఈరోజు పైలోనెడల్ సైనస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోలో చిన్న బ్రీఫ్గా వీడియో ఇస్తాను. అసలు పైలోనెడల్ సైనస్ ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దీనికి ఎటువంటి లేటెస్ట్ చికిత్సలు అవైలబుల్గా ఉన్నాయని తెలుసుకుందాం. చాలామందికి పైలోనెడల్ సైనస్ అనేది ఒక ఐడియా లేదు, ఒక డిజీజ్ ఉందనేది కూడా ఐడియా లేదు. కానీ ప్రాబ్లం అయిన వాళ్ళకి మాత్రం ఇది ఒక నరకమైన డిజీజ్. ఎందుకంటే అది గ్లూటియల్ క్లెఫ్ట్లో అంటే రెండు బటక్స్కి మధ్యన స్టార్ట్ అవుతూ ఉంటుంది. చిన్న గడ్డలాగా ఫామ్ అయిపోయి ఆ గడ్డ పగిలిపోవడము, మెల్లగా చీము రావడము, అది కరెక్ట్ మధ్యలో ఉండడం వల్ల కూర్చున్నప్పుడల్లా అది ప్రెస్ అవ్వడము, అక్కడంతా హెయిర్ ఎక్కువ ఉండడం, ఇదంతా మనం చూస్తూ ఉంటాం. ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది, ప్యాంట్ అంతా అంటుకుంటూ ఉంటుంది మనం కూర్చున్నప్పుడల్లా. సో వాళ్ళకి అంటే ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఐడియా ఉంటుంది అన్నట్టు, పైలోనెడల్ సైనస్ అంటే ఏంటి అనేది. సో ఈ పైలోనెడల్ సైనస్ అంటే ఎందుకు వస్తుంది, చాలామందికి ఇది ఒక క్వశ్చన్ మార్క్. అసలు మాకే ఎందుకు వచ్చింది, ఎవరికి రాలేదు, నా ఒక్కరికి ఎందుకు వచ్చింది అనేది. దీన్నే మనం జీపర్స్ డిజీజ్ అనేవాళ్ళం ఒకప్పుడు. అంటే జీప్లో ప్రయాణం చేసే వాళ్ళు, జీప్ డ్రైవర్స్ ఉంటారు కదా, ఆ జీపు బాగా ఎగిరినప్పుడల్లా ఆ బటక్స్కి మధ్యన, ఆ రెండు బటక్స్కి మధ్యన ఉండే ఏరియాలో ఉండే స్కిన్ ఏదైతే ఉందో అక్కడ హెయిర్ ఉంటుంది. ఆ హెయిర్ కుచ్చుకోవడం వల్ల వస్తుంది అన్నట్టు ఈ పైలోనెడల్ సైనస్. నేను జస్ట్ మీకు ఒక డయాగ్రామ్ వేసి చెప్తాను. మామూలుగా హెయిర్ చాలా మందికి బయట ఇట్లా కనిపిస్తుంది, కానీ లోపల ఎలా ఉంటుందంటే హెయిర్కి ఒక్కొక్క ఫాలికల్ ఉంటుంది అన్నట్టు. ఒక్కొక్క సెల్ నుంచి ఒక్కొక్క హెయిర్ అనేది మనకు బయటకు వస్తుంది అన్నట్టు. సో మనకి ఇక్కడ నుంచి హెయిర్ అనేది బయటకు వస్తుంది, ఒక్కొక్క హెయిర్ ఫాలికల్ నుంచి ఒక్కొక్క హెయిర్ అనేది బయటకు వస్తుంది. సో రెండు బటక్స్కి మధ్యన ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ రాపిడికి గురవుతుంది. రాపిడికి గురవడం వల్ల హెయిర్ అనేది కుచ్చుకుంటుంది, చర్మాన్ని కుచ్చుకుంటుంది. ఈ హెయిర్ వచ్చేసి దీన్నే కుచ్చుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఈ హెయిర్ వచ్చి మళ్ళీ చర్మాన్ని కుచ్చుకోవడం స్టార్ట్ చేస్తుంది. కుచ్చుకోవడం వల్ల అక్కడ ఒక చిన్న హోల్ ఫామ్ కావడం వల్ల హెయిర్ అంతా లోపలికి పెరగడం స్టార్ట్ అవుతుంది. లోపలికి పెరగడం వల్ల ఏమవుతుందంటే ఈ హెయిర్ మళ్ళీ ఇదే విధంగా లోపల హెయిర్ ఫాలికల్ లోపల పెరిగి ఇది ఒక పెద్ద సిస్ట్ లాగా, అంటే ఒక పెద్ద గడ్డలాగా ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే చర్మం మీద కుచ్చుకోవడం వల్ల చర్మం మీద చిన్న బొక్క ఫామ్ అవుతుందో, చిన్న హోల్ ఫామ్ అవుతుందో, ఆ హోల్ నుంచి బ్యాక్టీరియా కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. బ్యాక్టీరియా వెళ్ళిపోయి లోపల పెరగడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. బ్యాక్టీరియా లోపలంతా చీము ఫామ్ అయిపోయి ఆ చీము గడ్డలాగా ఫామ్ అయిపోయి మెల్లగా ఏదో ఒక రోజు పగిలిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇది విపరీతమైన పెయిన్ఫుల్ ఉంటుంది, ఫౌల్స్ వాసన వస్తుంటుంది. అండ్ అక్కడ నుంచి ఒక రకమైన థిక్ డిశ్చార్జ్ కానీ, ఒక రక్తం నీళ్ళ లాంటిది కానీ, చీము లాంటిది కానీ బయటికి రావడం గమనిస్తున్నాం. కొందరికి హెయిర్ కూడా బయటకు వస్తూ ఉంటుంది. సో దీన్ని మనం పైలోనెడల్ సైనస్ అంటాం. సో బటక్స్ మధ్యన ఉన్న హెయిర్ రాపిడికి గురవడం వల్ల ఈ పైలోనెడల్ సైనస్ వస్తుంది. ఇది ఎక్కువ కూర్చునే వాళ్ళకి, అక్కడ ఆ ఏరియాలో హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి, ఎక్కువ జంపింగ్ చేసే వెహికల్స్లో తిరగడం వల్ల, ఎక్కువ బైక్ నడిపే వాళ్ళకి, ఎక్కువసేపు ఒకటే చోట కూర్చొని స్టూడెంట్స్, పిల్లలకు, చదువుకునే పిల్లలకి కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఒకే చోట కూర్చోవడం వల్ల, ఇట్లాంటి వల్ల మనకి పైలోనెడల్ సైనస్ వస్తుంటుంది. పైలోనెడల్ సైనస్కి ఇంతకుముందు చూసుకుంటే కనుక సర్జరీ ఒక ఆప్షన్ ఉండేది. దీనికి ఎటువంటి మందులు అనేది ఆప్షన్ ఉండేది. ఇక్కడ ఇది ఒక యాబ్సెస్ క్యావిటీ కాబట్టి ఆ ఏరియా అంతా యాబ్సెస్ ఫామ్ అవుతుంది కాబట్టి 80% తీసేసేయాలి. సో మెడికల్ అనేది లేదు ఇక్కడ. సో సర్జికల్గా చూసుకుంటే కనుక 3-4 సర్జరీస్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఎన్నో ఏళ్ళ నుంచి మనం ఎప్పటి నుంచో చేస్తున్న మెథడ్స్ ఏంటి అంటే ఓపెన్ సర్జరీ. ఓపెన్ సర్జరీలో ఏం చేస్తామంటే ఈ రకంగా మొత్తం ఓపెన్ సర్జరీలో దాన్ని మొత్తాన్ని కట్ చేసేస్తాం. అంటే ఒక వి షేప్లో కట్ చేస్తాం. కట్ చేసేసి దాన్ని కొన్నిసార్లు దగ్గరికి అప్రాక్సిమేట్ అయితే దగ్గరికి అయితే కుట్టగలుగుతాం, లేదంటే అలాగే ఉంచుతాం. దీనివల్ల ఓపెన్ సర్జరీలో ఏమవుతుంది అంటే విపరీతమైన నొప్పి ఉంటుంది, డ్రెస్సింగ్స్ వేసుకోవాల్సి వస్తుంది, బోర్లో పడుకోవాల్సి వస్తుంది ప్రోన్ పొజిషన్లో, అండ్ మినిమం 40-45 డేస్ టైం పడుతుంది మనకి హీల్ అవ్వడానికి. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ చర్మం ఏదైతే ఉందో బటక్స్కి మధ్యన ఉన్న చర్మం, ఓన్లీ చర్మము, కండ ఉండదు, ఫ్యాట్ ఉండదు, అక్కడ డైరెక్ట్ బోన్ మీదనే ఉంటుంది. అంటే కిందనే మనకు స్పైనల్ కార్డ్ ఉంటుంది. ఈ స్పైనల్ కార్డ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ తొందరగా స్పైనల్ కార్డ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పైలోనెడల్ సైనస్ అనేది చూడడానికి చిన్న డిసీజే కానీ డేంజరస్ డిసీజ్. ఎందుకంటే ఓసారి ఆస్టియోమైలిటిస్ అంటాం, అంటే దానికి బొక్క కూడా ఇన్ఫెక్షన్ అయ్యి బొక్క కూడా ఎరోడ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి, బొక్కను కూడా తినేసే అవకాశాలు ఉంటాయి. సో పైలోనెడల్ సైనస్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. సో దీనిలో ఓపెన్ సర్జరీ చూసుకుంటేనేమో వీ షేప్లో కట్ చేసి ఓపెన్గా పెడతాం. రెండో సర్జరీ ఫ్లాప్ సర్జరీ అంటాం. ఫ్లాప్లో ఏం చేస్తామంటే ఈ ఏరియాలో ఉన్న చర్మాన్ని మొత్తాన్ని, కండను అలాగే తీసేసి పక్కనున్న చర్మం కండను తీసుకొచ్చి లోపలేస్తాం. దీన్ని రాంబాయిడ్ ఫ్లాప్స్ అని చెప్పి అంటుంటాం. ఈ ఫ్లాప్ సర్జరీలో కూడా ప్రాబ్లం ఏంటంటే దీనిలో కూడా బోర్లో పడుకోవాలి, మినిమం 15-21 డేస్ దాకా. ఎటువంటి స్క్వాటింగ్ పొజిషన్, అంటే మోషన్ పోయేటప్పుడు ఎలా అయితే స్క్వాటింగ్ చేస్తాం అలాంటి స్క్వాటింగ్ పొజిషన్ చేయకూడదు, బోర్లో పడుకోవాలి, డ్రెస్సింగ్ చేయించుకోవాలి, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ మనం చేసే ట్రీట్మెంట్ ఈ హాస్పిటల్లో లేటెస్ట్ సర్జరీ ఏదైతే ఉందో లేజర్ సర్జరీ. ఈ లేజర్ సర్జరీలో మనం ఏం చేస్తామంటే కేవలం ఎటువంటి కోత కుట్లు లేకుండా ఓన్లీ ఆ యాబ్సెస్ ఉన్న కాడికి మాత్రం, వీడికి చీమ్ ఏదైతే ఉందో దీనికి మాత్రం తీసేసి ఆ మిగతా ప్లేస్లో అంతా ఆ ట్రాక్స్ అంతని లేజర్తో కాల్చడం జరుగుతుంది. లేజర్తో కాల్చేయడం వల్ల దీనికి మనము ఎటువంటి కోత కుట్లు లేకుండా చేయడం జరుగుతుంది. దీనివల్ల పేషెంట్ యథావిధిగా ఇమ్మీడియట్గా వాళ్ళ పనులకు వెళ్ళిపోవచ్చు. పెద్దగా డ్రెస్సింగ్స్ అవసరం ఉండదు. ఉండగానే ఒక వారం రోజులు డ్రెస్సింగ్ చేయించుకుంటే సరిపోతుంది. స్క్వాటింగ్ చేసుకోవచ్చు, బోర్లో పడుకోవచ్చు, ఎలుకలో పడుకోవచ్చు,
ఏ పనులైనా చేసుకోవచ్చు. లేజర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. మెయిన్గా లేజర్ వల్ల బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఇది మళ్ళీ మనకు వారం 10 రోజుల నుంచి హీల్ అయిపోతుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఒకసారి సర్జరీ అయిపోగానే నేను హ్యాపీగా నాకు మళ్ళీ రాదు అనుకుంటారు. బట్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ డిసీజ్ రావడానికి ముఖ్య కారణం హెయిర్, వెంట్రుకల్ని తీసేయాలి. సో దానికి పర్మనెంట్ లేజర్ హెయిర్ రిమూవల్ చేసుకోవాలి. LHR అంటాం, లేజర్ హెయిర్ రిమూవల్ అంటాం, టోటల్ హెయిర్ రిమూవల్ అంటాం. ఆ ఏరియాలో హెయిర్ మొత్తం తీసేసేయాలి, పర్మనెంట్గా లేజర్ తీసేయాలి. లేదు అంటే అట్లీస్ట్ ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ ఒకసారి షేవ్ చేసుకుంటూ ఉండాలి. ఆ ఏరియాలో హెయిర్ లేకుండా కనుక జాగ్రత్త తీసుకుంటే ఇది మళ్ళీ పైలోనర్ సైనస్ ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఎంత జాగ్రత్తగా చేసినా దీనిలో సక్సెస్ రేట్ చూసుకుంటే కనుక 80 to 85% సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ హెయిర్ని పెట్టుకున్నారనుకో మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత 100% హెయిర్ రిమూవల్ చేయించుకోవడం వల్ల దీన్ని 100% నిర్మూలించుకోవచ్చు. ఇది ట్రీటబుల్ డిసీజ్, ఇదేం క్యాన్సర్ కాదు. దీనివల్ల మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఈ పైలోనర్ సైనస్ ఉంటే కనుక తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. మనం లేజర్ ద్వారా దీన్ని చికిత్స చేసుకొని కంప్లీట్గా నిర్మూలించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.